న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించిన సీఎం జగన్. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న నారా భువనేశ్వరి. చంద్రబాబుపై జగన్ కక్ష సాధింపు మానుకోవాలి, మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు. జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. సీనియర్ సిటిజన్లకు సర్కార్ భరోసా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. యోగా గురు బాబా రామ్దేవ్ కు అరుదైన గౌరవం. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి విజయసాయిరెడ్డి, వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. భువనేశ్వరికి ఘన స్వాగతం పలికిన ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు. శాలువాలు, పుష్పగుచ్చాలతో సత్కరించిన నాయకులు. రేపల్లె, పర్చూరు, ఒంగోలు నియోజకవర్గాల్లో నిజం గెలవాలి పర్యటనకు వచ్చిన భువనేశ్వరి కాసేపట్లో రేపల్లె నియోజకవర్గానికి చేరుకోనున్న భువనేశ్వరి చెరుకుపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలో కార్యకర్త కోట వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కక్ష సాధింపుకు పాల్పడుతున్నాడని, ఇది రాజకీయాల్లో సరైన చర్య కాదని, జగన్ రాజకీయ కక్ష సాధింపులు మానుకోవాలని, ఇది మంచి పద్ధతి కాదని కాలువ శ్రీనివాసులు మాజీ మంత్రి అన్నారు. అధికారం శాశ్వతం కాదని జగన్ గుర్తు పెట్టుకోవాలని కాలువ శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటాన్ని కాలువ శ్రీనివాసులు తప్పుపట్టారు. కోట్లాది రూపాయలు ప్రభుత్వ సొమ్ముని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని కాలువ శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు నాయుడుని ఎవరు ఏమి చేయలేరని, ఆయన నిర్దోషి, న్యాయస్థానం త్వరలోనే తెలుస్తుందని కాలువ శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ అధికారంలో వచ్చిన తర్వాత అంగన్వాడీలతో సహా అందరికీ వేధింపులు తప్పడం లేదని, త్వరలోనే జగన్కు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాలువ శ్రీనివాసులు జోస్యం చెప్పారు. అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. నిన్న సుప్రీంకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ప్రభుత్వం వేసిన పిటిషన్ని కొట్టివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి దురుద్దేశాలు, అధికార దుర్వినియోగం, రాజకీయ కక్ష సాధింపులు స్పష్టంగా అర్థమవుతాయి. ఇదే కేసులో 2022 నవంబర్లో మాజీ మంత్రి నారాయణ గారికి ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని వేసిన ఎస్ఎల్పిని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అంటే ఒక కేసులో ప్రభుత్వం ముద్దాయిలుగా పేర్కొన్న వ్యక్తుల్లో ఒకరికి ముందస్తు బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించగా దాన్ని తిరస్కరించింది. అట్లాంటిదే మళ్ళా సహనిందితుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ముందస్తు బెయిల్ను కూడా రద్దు చేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టులో మెట్లు ఎక్కింది. మామూలుగా లా డిగ్రీ చేసి
అప్పుడప్పుడే జూనియర్గా ప్రాక్టీస్ చేస్తున్న లాయర్ని అడిగినా చెప్తాడు. ఒక కేసులో ఒక వ్యక్తికి ఒక రకమైన వెసులుబాటో తీర్పో వస్తే అదే కేసులో ఉండే మరో ముద్దాయికి అట్లాంటి వెసులుబాటో తీర్పో వస్తుందని చెప్తారు. మరి ఇంత పెద్ద పెద్ద న్యాయ నిపుణులు సలహాలు తీసుకునే ప్రభుత్వం కోట్ల రూపాయలు కేసుల కోసం ఖర్చు పెడుతున్న ప్రభుత్వం కనీస ఇంగిత జ్ఞానం లేకుండా కేవలం ఒక వారం రోజులో 3 రోజులు ఈ అంశాలపైన ప్రజల్లో చర్చ చేయాలా, జాతీయ మీడియాలో ఈ కేసు పైన ప్రచారం రావాలనే రాజకీయ దురుద్దేశంతో సుప్రీంకోర్టు మెట్లెక్కింది. అసలు దానికి అవకాశమే లేదు. ఎప్పుడో 2022 నవంబర్లోనే నారాయణ గారికి విషయంలో ఆ రకమైన తీర్పు వచ్చింది. ఇట్లాంటి తీర్పు వస్తుందని తెలిసి కూడా ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కిందంటే ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్టను దెబ్బతీయాలా, జాతీయ స్థాయిలో దీన్ని ఒక చర్చనీయాంశంగా మార్చి తనకున్న అధికార బలంతో డబ్బుతో ప్రతిపక్ష నాయకుడి పైన బురద జల్లాలా, ఆయన ప్రతిష్టను మసగబార్చాలనే కుట్రతో సాగించిన ప్రయత్నాలు తప్ప మరొకటి కాదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, రాజకీయ కక్ష సాధింపులకు ప్రతిపక్ష పార్టీ నాయకులను వేధించడానికి చంద్రబాబు నాయుడు గారిని సాధించడానికేనా నీకు అధికారం ఇచ్చింది? ఈ రాష్ట్ర ప్రజలను పరిపాలించమని, ప్రజలకు మేలు చేయమని, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టమని, అభివృద్ధి పనులు చేయమని వారాల తరబడి ఆందోళన చేసిన అంగన్వాడీలను అన్యాయంగా ఏ రకమైన హామీలు ఇవ్వకోకుండా వాళ్ళ సమ్మెను జగిత్యాల పట్టణంలోని సీనియర్ సిటిజన్లకు సర్కారు అన్ని విధాలుగా భరోసా కల్పిస్తుందని, వారికి తాను అండగా ఉంటానని పట్టభద్రుల ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల ఇందిరా భవన్లో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో అసోసియేషన్ జిల్లా డివిజన్ మండల పట్టణాల ప్రతినిధులు ఎమ్మెల్సీని కలిసి తమ సమస్యలను వివరించారు. అనంతరం అసోసియేషన్ ముద్రించిన 2024 డైరీలను, అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవం ప్రత్యేక పిలుపు పుస్తకాలను పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ కనిపించి ప్రయోజనాలకు చేసిన తల్లిదండ్రులు వృద్ధాపంలో పిల్లలు పోషించడం వారి కనీస బాధ్యతగా మెలగాలని సూచించారు. వయోవృద్ధుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న అసోసియేషన్ ప్రతినిధులను అభినందించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ప్రత్యేక సంచికను వారితో ఆవిష్కరించారు. మరి అట్లాగే డైరీని కూడా వారి కార్యక్రమం. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఎల్లప్పుడూ కూడా గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి వారు మాకు సంపూర్ణ సహకారం కూడా అందిస్తారని మేము ఆశిస్తున్నాం. అట్లాగే మా రాష్ట్ర శాఖ తరఫున మేము రాష్ట్ర కార్యదర్శి, అలాగే జగిత్యాల జిల్లా అధ్యక్షుడిని, మా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కె నరసింహారావు ఆధ్వర్యంలో మా సీనియర్ సిటిజన్లకు ఆర్టీసీలో 50% రిజర్వేషన్లు కల్పించాలనేది, టికెట్లు కల్పించాలని కూడా మేము కోరినాం. అట్లాగే ఇప్పుడు మా మహిళలకు అది కల్పించారు. అందులో మా సీనియర్ సిటిజన్ మహిళలు కూడా వస్తారు. అది చాలా సంతోషమైన విషయం. అంతేకాకుండా మేము ఈ గౌరవ కేంద్ర ప్రధానమంత్రి మోడీని గారు కూడా మేము సీనియర్ సిటిజన్ 2019లో ప్రవేశపెట్టిన ఈ సీనియర్ సిటిజన్ చట్టం సవరణ, అంటే ఆ సవరణలో ఇదివరకు ఓన్లీ 10,000 మాత్రమే ఈ వయోవృద్ధులైన తల్లిదండ్రులకు పిల్లలు అనాదరిస్తే వారికి గౌరవ ట్రిబ్యునల్ చైర్మన్ ఆర్డీఓ, గౌరవ ట్రిబ్యునల్ అప్గ్రేడ్ చైర్మన్ అయిన కలెక్టర్ గారు ఓన్లీ రూపాయలు 10,000 అంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు, గత ప్రభుత్వ ఆదేశాల మేరకు మరి వారు ఇస్తున్నారు. మరి అట్టి ఆ పరిహారాన్ని కనీసం
జీవన భృతిని కనీసం ఒక 50,000 వరకన్నా పెంచితే మరి ఆ కుటుంబానికి ఆసరగా ఉంటుంది, ఆ తల్లిదండ్రులకు ఆసరగా ఉంటుంది. మరి ఎన్నో సంఘటనలు కూడా మనం దయనీయంగా చూస్తా ఉన్నాం. మరి ఈ సిద్దిపేట జిల్లాలో ఒక తండ్రి 4 కొడుకులు మరి వాళ్లకు మనిషికి 2 ఎకరాలు ఇచ్చినా కూడా ఈయనకు ఒక అర్ధ ఎకరం ఇస్తే ఆ అర్ధ ఎకరం కూడా మాకు కావాలని వేధించేసరికి అదే ఆ భూమిలోకి వెళ్లి ఆయన సజీవ దహనం చేసుకున్నాడు. మరి ఇటువంటి దయనీయమైన సంఘటనలు మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఇవి కూడా మన పోలీస్ శాఖ కూడా చాలా దృష్టి సారించాలి. వాళ్ళు కూడా యాక్షన్ అంటే వయోవృద్ధులు వాళ్ళ దగ్గరికి పోతే కూడా వెంటనే వాళ్ళు స్పందిస్తలేదు. అది స్పందింపజేయాలని గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని మేము కోరుతున్నాం. అంతేకాకుండా ఈ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కూడా మేము నిన్న రాష్ట్ర రాజధానిలో ఇది ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక సంచికను కూడా ఆవిష్కరింపజేసి మన ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం మరి మిగతా ఇది సీతక్క గారి మనసులో సీతక్క జూపల్లి కృష్ణారావు గారి అట్లాగే ఆహ్వానించడం. మరి ఈ సందర్భంగా మేము కోరేదేమంటే మా సీనియర్ సిటిజన్స్ కు మరి ఇంకా ఇది ప్రతి జిల్లాలో కూడా కొన్ని జిల్లాల్లో మాకు ఇది భవనాలు కూడా అంటే ప్రభుత్వం తరఫునే ఇచ్చేసి మేము ప్రభుత్వం తరఫునే ఇది పనిచేస్తా ఉన్నాము. ప్రభుత్వ కార్యక్రమాలు ఏది సీనియర్ సిటిజన్ అవగాహన సదస్సులు కూడా మేము నిర్వహిస్తున్నాం. ఈ ఆర్డీఓ కార్యాలయంలో కూడా జిల్లా కలెక్టర్ గారు కేటాయించిన ఒక రూమ్ లో మా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. కౌన్సిలింగ్ కేంద్రంగా దాన్ని ఉపయోగించుకుంటూ మరి ఎవరైనా పిల్లలు తల్లిదండ్రులను అనాదరిస్తే ఆ తల్లిదండ్రులు మా వద్దకు వచ్చి అంటే మేము వెంటనే ఒక మన పిటిషన్ కూడా రాసి ఆర్డీఓ గారికి సమర్పిస్తా ఉన్నాం. అట్లాగే కొరుట్ల డివిజన్లో కూడా మెట్పల్లి డివిజన్లో కూడా మా శాఖలు పనిచేస్తున్నాయి. అట్లాగే గ్రామాల్లో కూడా మరి మా శాఖలు పనిచేస్తూ ఉన్నాయి. మరి వాళ్ళందరికీ కూడా ఎల్లప్పుడూ గౌరవ ఎమ్మెల్సీ గారు అండగా ఉండాలని కోరుకుంటూ వారికి మరి మంచి రాబోయే ఈ ప్రస్తుత ప్రభుత్వంలో వారికి మంత్రి పదవి కూడా రావాలని అందరి తరఫున దేవుని వేడుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి హాజరైన మా జిల్లా ప్రతినిధులందరికీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు మనందరికీ పేరున మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున వారికి శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతా ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ. జగిత్యాల శాఖకు చెందినటువంటి సీనియర్ సిటిజన్స్ పక్షాన స్థానిక అధ్యక్షులు మిత్రులు హరేష్ కుమార్ గారు, అట్లాగే వారి ఇతర మిత్రులు సహచరులు అందరికీ ఏదైతుందో వీళ్ళ హృదయపూర్వకంగా వాస్తవం సీనియర్ సిటిజన్స్ అంటే ఎవరమైనా ఒకనాటికి వీళ్ళ విశ్రాంత జీవితం గడపడంలో ఏదైతుందో వృద్ధులు కావటం సహజం. అటువంటి యొక్క వయో వృద్ధుల సంక్షేమానికి సంబంధించి పాటుపడటం ప్రతి పౌరుడు బాధ్యతగా భావించాలి. వాస్తవంగా ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వమే కానీ వృద్ధుల సంక్షేమానికి సంబంధించి వారికి ఆసరాగా నిలిచే విధంగా ప్రభుత్వం అండగా నిలిచే విధంగా వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతుందో ప్రత్యేక పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్న విషయం మనకు తెలియదు కాదు. అంటే ఏ విధంగానైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు వాళ్ళు ప్రభుత్వ పరంగా అధికారికంగా పెన్షన్ పొందడం దొరుకుతున్న సౌకర్యం ఏ విధమైనటువంటి ఒక అంటే వారి జీవితంలో ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశం పొందలేనటువంటి యొక్క సివిల్ సిటిజన్స్ కూడా ఏదైతుందో ప్రభుత్వం అండగా నిలవడం జరుగుతుంటుంది. అందులో భాగంగానే ఏదైతుందో ఇవాళ ఈ పెన్షన్ స్కీమ్ అమలు కాబట్టి విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా ఇవాళ ఏ కుటుంబమే కానీ ప్రతి పిల్లలు ఏదైతుందో పెద్దల పెంపకంతోనే పిల్లలు పైకి రావడం జరుగుతుంది. వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దేది మరి ఆ తల్లిదండ్రులు పెద్దలే అని చెప్పని చెప్పక తప్పదు. మరి అక్కడ పెద్దలు తల్లిదండ్రులను గౌరవంగా వారి శేష అంటే వారి చివరి జీవితం ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక ఆటంకం లేకుండా ఒడిదుడుకులు లేకుండా చూసుకునే బాధ్యత వారి పిల్లలు. యోగా గురు బాబా రామ్దేవ్కు అరుదైన గౌరవం. మేడం టుసాడ్స్ మ్యూజియంలో బాబా రామ్దేవ్ మైనపు బొమ్మ ఢిల్లీలోని మేడం టుసాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఇలాంటి గౌరవం పొందిన తొలి భారతీయ సన్యాసిగా రామ్ బాబుదేవ్ గుర్తింపు పొందారు. వృక్షాసన ముద్రలో రామ్దేవ్ మైనపు విగ్రహం కనిపించింది. ఈయన మైనపు విగ్రహాన్ని న్యూయార్క్తో పాటు ఢిల్లీ మ్యూజియంలో నిర్వాహకులు ఉంచనున్నారు.
న్యూయార్క్లోని మేడం టుసాడ్స్ మ్యూజియంలో ఒకరి మైనపు బొమ్మ పెట్టడం అంటే ఏదో ప్రతిష్టాత్మక గౌరవంగా భావిస్తారు. ఇలాంటి అరుదైన గౌరవం ఇప్పటికే మహాత్మా గాంధీ నుంచి మొదలుపెట్టి ఇందిరా, మన్మోహన్ సింగ్, ప్రధాని నరేంద్ర మోదీ సహా కొందరు రాజకీయ నాయకులకు దక్కింది. అలాగే క్రికెట్ దిగ్గజం సచిన్, బాలీవుడ్ లెజెండ్స్ షారూక్, సల్మాన్ ఖాన్, అలాగే టాలీవుడ్ స్టార్స్ మహేష్ బాబు, ప్రభాస్లతో పాటు మరికొందరు మైనపు బొమ్మలు కూడా అక్కడ ఉన్నాయి. ఇంత ఘనత యోగ గురు రామ్దేవ్కి దక్కింది. वर्ल्ड के और खास करके उसमें अमेरिका की ज्यादा भागीदारी है. 200 से बड़े आइकॉन्स के फिगर न्यूयॉर्क के मैडम तुसाद जो अट्रैक्शन है उस पर लगाए गए. सभी जो फिगर्स हैं वो कपड़े पहन करके रखते हैं, तो उनका पेट और पेट के मसल्स और ये जो हेयर्स हैं ये वैसे तो नेचुरल हेयर हैं, लेकिन ये रामदेव वाले नहीं हैं. लेकिन उन्होंने मेरे इस फिगर से मैच करते हुए सारे हेयर्स को, एक एक बाल को, अब इसमें कितने हजार हैं या कितने लाख बाल हैं मुझे नहीं पता, एक एक बाल को हाथ से लगाया. और ये मैंने सुबह पूजा के बाद तिलक लगाया था तो बोले बाबा जी आप ही लगा दो. अब इस पूरे पुरुषार्थ में 2018 में मैं मैडम तुसाद का जो लंदन का अट्रैक्शन है वहां पर गया था. वर्ल्ड में 24 ऐसे अट्रैक्शन हैं और न्यूयॉर्क का उसमें सबसे बड़ा है. उसमें जैसे बताया नम्रता ने कि वहां अमिताभ बच्चन जी हैं, उनकी बहू ऐश्वर्या राय है, उनके फिगर्स हैं मतलब, और ऋतिक रोशन है, प्रियंका चोपड़ा है, शाहरुख खान है. ये तो 5 तो बॉलीवुड की सेलिब्रिटीज हैं. लेकिन उन सब के साथ वर्ल्ड के 200 रिनाउंड आइकॉन्स के साथ भारत के एक सन्यासी को इन्होंने सम्मिलित किया. और आज पूरी दुनिया की निगाहें भारत के योग पर है, आयुर्वेद पर है. अब तो अमेरिका में भी मेड इन यूएस एंड मेड बाय अमेरिकन्स, अब ये कॉन्सेप्ट चल रहा है. माने योग आयुर्वेद स्वदेशी का जो मूवमेंट पतंजलि से चला, उसकी लहर अब पूरी दुनिया में. नैतिक एथिक्स ऑफ स्पिरिचुअलिटी, नैतिकता और आध्यात्मिकता पर आधारित ऐसी शिक्षा जिसमें भाषा का बोध हो, विषयों का बोध हो, नॉलेज ऑफ लैंग्वेज, नॉलेज ऑफ सब्जेक्ट्स, इसके साथ करिकुलम में कैरेक्टर बेस्ड, स्पिरिचुअलिटी पर बेस्ड, रूट बेस्ड एजुकेशन पूरी दुनिया को मिले, इसके लिए बहुत बड़ा कार्य पतंजलि से चल रहा है. और मैं एक बात यहां से कहना चाहता हूं, आने वाले 5 से 10 सालों में हमारा लक्ष्य होगा 5 से 10 लाख स्कूलों में गुरुकुलीय शिक्षा को इंट्रोड्यूस करना, जिससे कि पूरी दुनिया में व्यक्तित्व निर्माण, चरित्र निर्माण और युग निर्माण की एक नई दिशा हमारे यूथ में, हमारे स्टूडेंट्स में ऐसी एक उनका ब्रेन का प्रोग्रामिंग हो जो इंटेलेक्चुअल टेररिज्म से, रिलीजियस टेररिज्म से, पॉलिटिकल और कॉर्पोरेट टेररिज्म से पूरी दुनिया को बचा करके सही दिशा में दुनिया को स्वास्थ्य, सुख, समृद्धि, शांति, सफलता, विजय मिले. उस दिशा में बच्चे आगे, ये समाज, राष्ट्र और विश्व आगे बढ़ सके, ऐसे वर्ल्ड सिटीजन हम देने वाले हैं. पूरी दुनिया में अब जो हेल्थ सीकर्स हैं वो चाहते हैं कि उनको उनके बीपी से, उनके शुगर से, उनके थायराइड, अस्थमा, आर्थराइटिस से मुक्ति मिले. ये सिंथेटिक मेडिसिन से पॉसिबल नहीं होगा. इसलिए पूरी दुनिया की निगाहें भारत की ओर हैं. और मैडम तुसाद के अंदर ये जो प्रयत्न है, मैंने पूछा भाई तुम एक मोम की प्रतिमूर्ति, उसको जीवंत स्वरूप उसमें प्रदान करते हैं, इसलिए इसको ये वैक्स फिगर बोलते हैं. उसको प्रतिमा या उसको दूसरे शब्दों से वो नहीं नवाजते.
कि हम हूबहू उसकी प्रति मूर्ति उसमें जीवंतता प्रदान करते हैं, तो लगभग 2 करोड़ की लागत इनको लग जाती है। और मेरे जैसा फिगर बनाने में तो शायद कुछ थोड़ा बहुत और ज्यादा ही लगा होगा। तो बात कॉस्ट की नहीं है, एक कॉन्सेप्ट की है। तो वर्ल्ड में ऐसे 24 ऐसे अट्रैक्शन मैडम प्रसाद की ओर से बनाए गए हैं, और उसमें भारत और भारतीयता को, और वो भी वर्ल्ड का सबसे बड़ा अट्रैक्शन टाइम्स स्क्वायर पर न्यूयॉर्क सिटी में है,